నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏదైనా ఒక కేసును ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, అంటే మనం ఉంటున్న ప్రాంతానికి బదిలీ చేసుకునే వెసులుబాటు అవకాశం మనకు ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం అమలు ఉన్నది. ఈ సిపిసి చట్టంలో మనకు 158 సెక్షన్స్ ఉంటాయి, అలాగే 51 ఆర్డర్స్ ఉంటాయి. ఈ సిపిసి చట్టం చాలా స్పష్టంగా వివరణ ఇస్తుంది. ఏంది అని అంటే, ఏదైనా ఒక కేసు, ఒక దావా ఒక జిల్లాలో ఉన్నప్పుడు ఆ జిల్లా నుంచి మనము ఏ జిల్లాలో అయితే నివసిస్తున్నామో ఆ జిల్లాకు ఆ కేసును బదిలీ చేసుకునే సౌలభ్యం మనకు ఉంటుంది. అయితే ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకి కేసు బదిలీ కావాలంటే మనము హైకోర్టు యొక్క అనుమతి తీసుకొని, ఎవరైతే కేసు ఫైల్ చేశారో అందులో ఎంతమంది పార్టీస్ ఉంటారో వారందరికీ కూడా నోటీసులు పంపించిన తర్వాత న్యాయస్థానము హైకోర్టు ఒప్పుకుంటేనే ఆ కేసు ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకి బదిలీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే ఏదైనా ఒక సివిల్ కేసు ఒక జిల్లాలోని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీ చేయాలి అని అనుకున్న సందర్భంలో ఇదే సిపిసి చట్టం ఏం చెప్తుంది అని అంటే, ఒకే జిల్లాలోని ఒక ప్రాంతం, అంటే ఒక మండలం నుంచి మరొక మండలానికి, లేకపోతే ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి బదిలీ చేసుకునే సందర్భం కావాలనుకున్నప్పుడు మనము ఆ జిల్లా కోర్టులో కేసు ఫైల్ చేసి జిల్లా కోర్టు యొక్క అనుమతి తీసుకొని ఆ కేసులో ఉన్న పార్టీలందరికీ నోటీసులు సర్వ్ చేసి ఆ కేసును మనము బదిలీ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అదేవిధంగా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి కూడా కేసును బదిలీ చేసుకోవచ్చు. కాకపోతే సుప్రీంకోర్టు యొక్క అనుమతి తీసుకొని కేసును ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి బదిలీ చేసుకునే వెసులుబాటు పార్టీస్కి కల్పించబడుతుంది ఈ సిపిసి చట్టం. కాబట్టి కొంత రిస్క్తో కూడుకున్నదే. ఖచ్చితంగా మీరు బదిలీ చేసుకోవాలనుకుంటే మాత్రము ఒక ప్రొసీజర్ ప్రకారంగా న్యాయస్థానం యొక్క అనుమతి పొంది మీ కేసుని మీ ప్రాంతానికి మీ సౌలభ్యం కోసము బదిలీ చేసుకునే వెసులుబాటు మాత్రం మీకు ఉంటుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.